హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో మేము మిల్ మేకర్తో పులావ్ చేశానండి. మా పిల్లలకి మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం, అందుకని కొంచెం మిల్ మేకర్ ఎక్కువ వేసి కొన్ని వెజిటేబుల్స్ వేసి చేశాను. అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యారెట్, టమాటా, బీన్స్ యాడ్ చేసుకుని మంచిగా ఆయిల్లో మిక్స్ చేసుకోండి. ఇవి మంచిగా మిక్స్ అయిన తర్వాత చెక్క, లవంగం, యాలకులు, స్టార్ యాన్స్, బిర్యానీ ఆకు, జాపత్రి ఇవన్నీ యాడ్ చేసుకుని మంచిగా మనము వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ అయిన తర్వాత నేను ముందుగా మిల్ మేకర్ అనేది ఉడకబెట్టుకుని వాటర్ అంతా తీసేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అవి ఇప్పుడు ఇందులో వేసి మంచిగా మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మొత్తం రైస్కి సరిపడేంత మనము కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి కొంచెం యాడ్ చేసుకుని ఇవి కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. గరం మసాలా హోమ్ మేడ్ అయితే తక్కువ యాడ్ చేసుకోవాలండి. నేను చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మాది హోమ్ మేడ్ గరం మసాలా. ఇప్పుడు ఇందులో నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నానండి. మొత్తం రైస్కి సరిపడే తక్కువ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మిల్ మేకర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయి మొత్తం అంతా పట్టేటట్టు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మొత్తం ఆయిల్ అంతా కొంచెం సెపరేట్ అవుతుందండి. ఆ విధంగా అయ్యే వరకు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే బియ్యం అనేది నానబెట్టుకోవాలండి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని వాటర్ని డ్రైన్ చేశాను. ఆ రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేశానండి. నేను ఇంట్లో నార్మల్ రైస్తోనే ఈ పులావ్ అనేది చేశాను. బాస్మతి బియ్యంతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రైస్ని మంచిగా వెజిటేబుల్స్ ఈ మిల్ మేకర్లో మొత్తం మసాలా అంతా పట్టేటట్టు మంచిగా ఇందులో మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బియ్యానికి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి మంచిగా కుక్ అవుతాయి. బాస్మతి బియ్యానికి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతాయండి. ఇవి నార్మల్ రైస్ కాబట్టి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు ఒకసారి చూసుకోండి. సాల్ట్ అనేది నేను తక్కువ వేసాను కనుక ఇప్పుడు ఒకసారి నేను సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకుని ఇది మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుని మిగతా 10 మినిట్స్ మనము స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన నా స్టైల్లో నేను చేసే మిల్ మేకర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మధ్యలో నేను మీకు ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి కుక్ అవుతుందండి. ఒకసారి మనం కింద నుంచి పైదాకా దీన్ని కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మనం చేసుకుంటే మనకి టేస్టీ అయిన మిల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి మిల్ మేకర్ అంటే చాలా ఇష్టము. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా ఇష్టం అండి. మరొకసారి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.